తెలుగు కథాపాఠ్యాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'కాశీ పర్సు'. ఈ కథ సూర్య దినపత్రికలో ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ 'కాశీ పర్సు'. వారణాసిలోని విశ్వనాథుని దర్శించుకుని 4 నెంబర్ గేట్ నుండి బయటకు వచ్చారు శ్రీధరు, వనజాక్షి. నంది సర్కిల్ వరకు నడుచుకుంటూ వెళ్దాం, అక్కడ రిక్షా ఎక్కుదాం అన్నాడు శ్రీధర్. అలాగే అని తల ఊపింది కానీ ఆమె దృష్టి అంతా రోడ్డు పక్కనే సరుకులు అమ్మేవాళ్ల మీదే ఉంది. దుప్పట్లు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు అమ్మేవాళ్లతో హడావిడిగా ఉంది. వనజాక్షి హ్యాండ్ బ్యాగులు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన రకాలు చూసుకుంటోంది. అవి లేడీస్ బ్యాగులు గనుక శ్రీధర్ మౌనంగా పక్కగా చూశాడు. 12, 13 ఏళ్ల పిల్ల చిన్న చిన్న పర్సులు అమ్ముతోంది. పక్కనే ఒకతను దుప్పటి కప్పుని మూలుగుతూ కనిపించాడు. రండి బాబు రండి, ఏ పర్సైనా 50 రూపాయలే అని హిందీలో పిలుస్తోంది. సన్నగా తెల్లగా ఉంది ఆ అమ్మాయి. రోడ్డు మీద వెళ్ళేవారు ఎవరూ ఆమె దగ్గర ఆగకుండా ముందుకు వెళ్ళి హ్యాండ్ బ్యాగులు కొనుక్కుంటున్నారు. వనజాక్షికి 5 అక్కలు. వాళ్ళ కోసం బ్యాగులు సెలెక్ట్ చేస్తోంది. మధ్యలో వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ చాలా బిజీగా ఉంది. శ్రీధరు ఆ అమ్మాయి దగ్గర ఒక పర్సు చేతిలోకి తీసుకుని చూశాడు. 4 అంగుళాల వెడల్పు, 8 అంగుళాల పొడవు ఉండి రంగురంగుల బొమ్మలతో చూడముచ్చటగా ఉన్నాయి. కొన్ని పర్సుల మీద ఆ చివర ఈ చివర 2 హంసలు ఉంటే మరో దానికి 2 ఏనుగుల బొమ్మలు ప్రింట్ చేసి ఉన్నాయి. శ్రీధర్ ఉత్సాహం చూసి ఆ అమ్మాయి తీసుకోండి సార్, 50 రూపాయలే అని కిందన ఉన్న మరో 4 పర్సులు తీసి శ్రీధర్కిచ్చింది. శ్రీధరు జిప్పులు లాగి చూస్తున్నాడు. ఆ అమ్మాయి బాబా, ఈసారు పర్సు కొనేలా ఉన్నారు. నీకు టీ బన్ను పట్టుకొస్తాను, కొంచెం ఓపిక పట్టు, జ్వరం తగ్గడానికి టాబ్లెట్ కూడా పట్టుకొస్తాను అని హిందీలో చెబుతోంది. శ్రీధరు ముంబైలో కొన్నాళ్లు పనిచేయడం వలన హిందీ, మరాఠా కూడా బాగా తెలుసు. దుప్పటి ముసుగులో ఉన్న అతను ఆ అమ్మాయి తండ్రిని, అతనికి జ్వరం అని అతనికి అర్థమైంది. టైం చూశాడు. 11 గంటలైంది. పొద్దుట్నుంచి ఇద్దరూ ఏమీ తినలేదని శ్రీధర్‌కి అర్థమైంది. గబగబా 10 పర్సులు సెలెక్ట్ చేసి 500 ఆమెకిచ్చాడు. డబ్బులు చూడగానే ఆ అమ్మాయి మొహం ఆనందంతో వెలిగిపోవడం గమనించాడు శ్రీధర్. పర్సులన్నీ ఒక క్యారీ బ్యాగ్‌లో వేసి శ్రీధర్‌కిచ్చి బహుత్ ధన్యవాద్ బాబూజీ అంది. చిరునవ్వు నవ్వాడు శ్రీధర్. ఆ అమ్మాయి తండ్రికేసి తిరిగి, బాబా సరుకులు చూస్తూ ఉండు, నేను వెళ్ళి నీకు టీ, బన్ను, టాబ్లెట్లు పట్టుకొస్తాను అని వెళ్ళింది. కాసేపటికి వనజాక్షి షాపింగ్ కూడా పూర్తయింది. ఇద్దరూ నడుచుకుంటూ నంది సర్కిల్ దగ్గరకు వచ్చి రిక్షా ఎక్కి పాండే హవేలీ దగ్గర దిగి సందులో ఉన్న రూముకి వెళ్ళారు. శ్రీధర్ కొన్న పర్సులు చూసి బాగున్నాయండి, ఫోను, బ్యాంక్ పాస్‌బుక్ కూడా పెట్టుకోవచ్చు అని మెచ్చుకుంది వనజాక్షి. మర్నాడు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికే వెళ్ళి మరో 10 పర్సులు కొన్నాడు శ్రీధర్. అతన్ని చూసి ఆ అమ్మాయి బాగున్నారా బాబూజీ అని హిందీలో అడిగింది. చిరునవ్వు నవ్వాడు శ్రీధర్. వారణాసిలో ఉన్న 5 రోజుల్లో రోజు స్వామివారి దర్శనానికి వెళ్ళడం, వచ్చేటప్పుడు ఆ అమ్మాయి దగ్గర మొత్తం 50 పర్సులు కొన్నాడు శ్రీధర్. వనజాక్షి తన వాళ్ళ కోసం చాలా చీరలు తీసుకుంది. అవును, ఇన్ని పర్సులు కొన్నారు, మీ వాళ్ళెవరైనా కావాలన్నారా అడిగింది వనజాక్షి. కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు శ్రీధర్. ఆ, సరేలెండి, అగో అందులో సగం నాకివ్వండి, నా ఫ్రెండ్స్‌కి ఇవ్వాలి ఆర్డర్ వేసింది వనజాక్షి. మౌనం వహించాడు శ్రీధర్. కాశీయాత్ర ముగించుకుని ఇంటికి వచ్చారు శ్రీధరు, వనజాక్షి. చుట్టుపక్కల వారికి ప్రసాదాలివ్వడం, విశేషాలు ముచ్చటించుకోవడంలో 2 రోజులు గడిచిపోయాయి. మూడో రోజు పొద్దున్నే నేను బయటికి వెళ్తున్నాను, వస్తావా
అడిగాడు భార్యని శ్రీధర్. ఆ! ఆ! వస్తాను. గాంధీనగర్‌లో వసంతకి ప్రసాదం ఇవ్వాలి అని భర్తతో బయలుదేరింది వనజాక్షి. ఇద్దరూ స్కూటర్ ఎక్కి కస్తూరిబా ఆశ్రమం ముందు ఆగారు. తనతో తెచ్చిన బ్యాగు లోపలికి తీసుకొచ్చాడు శ్రీధర్. మేనేజర్ టేబుల్ మీద 50 పర్సులు పెట్టాడు శ్రీధర్. ఒక్కో పర్సులో రూ. 100 పెట్టి ఆశ్రమంలోని పిల్లలకిచ్చారు శ్రీధరు, వనజాక్షి. అందమైన పర్సులు చూడగానే పిల్లల మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. వారి ఆనందం చూసి శ్రీధరు, వనజాక్షి పొంగిపోయారు. తమ కాశీయాత్ర సఫలం అయ్యిందన్న తృప్తి కలిగింది ఇద్దరికీ. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.